అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం బేబీస్కి పెట్టిన ఫుడ్ చక్కగా డైజెషన్ అవ్వాలి, వాళ్ళు యాక్టివ్గా ఎనర్జీగా ఉండాలంటే ఫిజికల్ యాక్టివిటీస్ అనేవి మ్యాండేటరీగా ఉండాల్సిందే. సో ఈరోజు ఈ వీడియోలో భాగంగా పిల్లల్లో ఫిజికల్ యాక్టివిటీని పెంచి వాళ్ళని రోజంతా ఎంగేజ్ చేసి యాక్టివ్గా ఎనర్జీగా ఉంచేందుకు లెవెలప్ వారి ఎలిగెంట్ లైట్ కిడ్స్ ట్రైసైకిల్తో మీ అందరి ముందుకు వచ్చేసానండి. సో ఈ వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి మరెన్నో బేబీ కేర్ వీడియోస్ కోసం, మదర్ కేర్ వీడియోస్ కోసం, ఫ్యాషన్ అండ్ బ్యూటీ టిప్స్ కోసం, బేబీ ప్రోడక్ట్ రివ్యూస్ కోసం, మరెన్నో ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన గంట సింబల్ ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేసి వెంటనే మన ఛానల్లో జాయిన్ అయిపోండి. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ట్రైసైకిల్ మనం బేబీస్కి 1.5 years నుంచి 5 years ఏజ్ వరకు యూజ్ చేసుకోవచ్చు అండి. అంటే ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లాగా ఇది మనకి యూజ్ అవుతుంది. అనేది 2-in-1 కన్వర్టబుల్ ఫంక్షన్తో పాటు వస్తుందండి. అండ్ ఫుట్ రెస్ట్ ఏదైతే ఉందో మీరు చూస్తున్నట్టు ఫోల్డ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలకు కావాలంటే ఫుట్ రెస్ట్ని మనం యూజ్ చేసుకోవచ్చు. కొంచెం పెద్ద పిల్లలకు అనుకోండి ఫుట్ రెస్ట్తో పని లేదు కాబట్టి అప్పుడు మనం ఫోల్డ్ చేసి ఇక ఫుట్ రెస్ట్ని మనం మల్టీపర్పస్ కింద యూజ్ చేసుకోవచ్చు. 2 సైడ్ సేఫ్టీ బెల్ట్తో పాటు వస్తుంది కాబట్టి మరి చిన్నపిల్లలు కూర్చుని పెట్టి వాళ్ళు పడిపోతారేమో అని మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బేబీని కూర్చుని పెట్టేసి సేఫ్టీ బెల్ట్ వేస్తే వాళ్ళు పడకుండా ప్రొటెక్టివ్గా ఇక సేఫ్టీ బెల్ట్ ఏదైతే ఉందో బేబీకి సేఫ్టీని ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో నాకు బాగా నచ్చిన మరొక ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే చిన్నపిల్లల్ని కనుక కూర్చోబెట్టామనుకోండి వాళ్ళు ప్రాపర్గా దీన్ని హ్యాండిల్ చేయలేరు కాబట్టి పేరెంటింగ్ పుష్ బార్తో పాటు వస్తుందండి. మీరు కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే డిటాచ్ కూడా చేసుకోవచ్చు. సో డిటాచబుల్ అండ్ అడ్జస్టబుల్ కూడా. హైట్ని మీ యొక్క బేబీ యొక్క హైట్ ఆధారంగా హైట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు 3 పొజిషన్స్లో. సో డిటాచ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని లెఫ్ట్ తిప్పితే లెఫ్ట్, రైట్ తిరిగితే రైట్. సో మీ యొక్క కంట్రోల్లో బేబీని ఉంచుకోవడానికి ఒక పేరెంటింగ్ పుష్ బార్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. దీనిలో మనకి 2 బాస్కెట్స్ అనేవి ఉంటాయండి. సో ఫ్రంట్లో మీరు చూసినట్టు ఒక చిన్న బాస్కెట్ అనేది ఉంటుంది. సో బేబీకి సంబంధించిన వాటర్ బాటిల్స్ కానీ చిన్న చిన్న యాక్సరీస్ పెట్టుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇంకొక పెద్ద బాస్కెట్ అనేది ఉంటుంది అనమాట. ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంది. సో బేబీస్ కొంతమంది ఏంటంటే టాయ్స్ని పెట్టుకోవడానికి బాగా ఇష్టపడతారు. లేదంటే మనం బేబీతో ఎప్పుడైనా బయటికి కానీ పార్క్ కానీ తీసుకెళ్ళినప్పుడు బేబీకి కావాల్సిన యాక్సరీస్ పెట్టుకోవడానికి బ్యాక్ సైడ్ ఒక బాస్కెట్. సో 2 బాస్కెట్స్ అనేవి ఈ యొక్క ట్రైసైకిల్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇందులో బాడీ ఏదైతే ఉందో మీరు చూసినట్టు కంప్లీట్గా మెటల్ ఫ్రేమ్తో పాటు వస్తుందండి. చాలా స్ట్రాంగ్గా ఉంది ఆ యొక్క బాడీ కూడా. ఇందులో యూజ్ చేసిన హ్యాండిల్ యొక్క గ్రిప్ కూడా చాలా బాగుందండి. సో బేబీస్ పట్టుకొని సైక్లింగ్ చేయడానికి కూడా చాలా కన్వీనియంట్గా కంఫర్టబుల్గా ఉన్నాయి. హై క్వాలిటీ బిగ్ సైజ్ ఆఫ్ టైర్స్ అనేవి యూజ్ చేశారండి. అండ్ ఇక్కడ టైర్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో బేబీ సైక్లింగ్ చేస్తున్నప్పుడు ఆ రైడ్ ఏదైతే ఉందో అది స్మూత్గా ఉండటానికి ఇక్కడ టైర్స్ అనేవి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. బ్రేక్ సిస్టమ్ కూడా ఉంటుందండి. ఈ బ్రేక్ సిస్టమ్ ఏదైతే ఉందో బ్యాక్ సైడ్ ఉంటుందన్నమాట వీల్స్ దగ్గర. జస్ట్ దాన్ని ఇలా క్లిక్ చేస్తే చాలు ట్రైసైకిల్ ఏదైతే ఉందో అది మూవ్ అవ్వకుండా స్టాండర్డ్గా ఒకే దగ్గర ఉండిపోతుంది. లేదు మీరు దీన్ని మూవ్ చేయాలంటున్నారు అనుకోండి, జస్ట్ ఆ బ్రేక్స్ని కనుక మనం పైకి లిఫ్ట్ చేస్తే ఈజీగా ట్రైసైకిల్ అనేది ముందుకి వెనక్కి బాగా మూమెంట్ ఉంటుంది. అండ్ ఇందులో మనకి యాంటీ స్కిడ్ వీల్స్ ఉండటంతో పాటు ఒక బెల్ సిస్టమ్తో పాటు వస్తుంది అనమాట. జస్ట్ దీని ఇలా క్లిక్ చేస్తే చాలు బెల్ సౌండ్ అనేది వస్తుంది. అది కూడా మరీ పెద్దగా రాదు, జస్ట్ లైట్గా బెల్ సౌండ్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఎలా అసెంబుల్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ట్రైసైకిల్కి ప్రతి పార్ట్ ఇండివిజువల్గా ఇలా వస్తుందండి. ఫస్ట్ ఏంటంటే మనం టైర్స్ని అసెంబుల్ చేసుకోవాలి. ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ చూసి మనం ఈజీగానే అసెంబుల్ చేసుకోవచ్చు. తర్వాత ఫ్రంట్లో మనం హ్యాండిల్ని ఇలా అసెంబుల్ చేసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే హ్యాండిల్ కింద మనకు ఒక హోల్ ఉంటుందండి. అదే ట్రైసైకిల్ కింద పార్ట్ని పై పాయింట్ని జాయిన్ చేస్తుంది అనమాట. ఆ హోల్ని చాలా జాగ్రత్తగా ఖచ్చితంగా స్క్రూని పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఒకవేళ మీరు పేరెంటింగ్ బార్ కనుక పెడదాం అనుకుంటే ఈ అసెంబ్లింగ్ చేయాలి, లేదంటే చేయాల్సిన అవసరం లేదు. కింద మనకి ఇటువంటి నట్స్ అండ్ స్క్రూ ఇస్తారు. దాన్ని ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కలిపి ఇలాగ మనం ఆ నట్స్ అండ్ స్క్రూతో టైట్గా ఫిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత పేరెంటింగ్ బార్ని 3 levels ఆఫ్ అడ్జస్ట్మెంట్ చేసుకొని మీ బేబీ యొక్క హైట్ రిక్వైర్మెంట్ ఆధారంగా ఈ యొక్క పేరెంటింగ్ బార్ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. బ్యాక్ బాస్కెట్ ఫిక్స్ చేసేసుకుంటే చాలు, మనకు కావాల్సిన ట్రైసైకిల్ చాలా ఈజీగానే రెడీ అయిపోతుంది.
ఇందులో మనకి నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీకు నచ్చిన కలర్ని మీరు చూస్ చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంటుంది, లెవెల్ అప్ వాళ్ళ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. దీనికి సంబంధించి లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో మీ అందరి కోసం ప్రొవైడ్ చేస్తాను. మీరు కూడా మీ యొక్క బేబీస్ రోజంతా యాక్టివ్గా ఉండాలి, ఎనర్జీగా ఉండాలి, వాళ్ళు ఫిజికల్గా కూడా బాగా డెవలప్ అవ్వాలనుకుంటే డెఫినెట్గా దీన్ని ట్రై చేసేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ ఇదే కలెక్షన్తో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. అందరికీ సెలవు, నమస్కారం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ అండ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. బాయ్.